హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని. ఈ అమ్మాయి వచ్చి నా క్లయింట్ అండి. సో తినకు వచ్చి ఫేస్ మీద అన్వాంట్ హెయిర్ అనేది ఉందండి. గ్రోత్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో దీనికి ప్లస్ ఏంటంటే గ్రోత్ ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ చూడండి చాలా సెన్సిటివ్గా ఉంది. సో ఇదైతే చాలా సెన్సిటివ్గా ఉంది కాబట్టి త్వరగానే ఇది అంటే ఎక్కువ హార్డ్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎన్ని సిట్టింగ్స్ పడుతుందో చెప్పలేం. వీళ్ళకైతే త్వరగానే కంట్రోల్ అవుతుంది. గ్రోత్ ఎక్కువ ఉన్న సెన్సిటివ్ హెయిర్ ఉంది కాబట్టి సో మెల్లగైనా సరే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది కంటిన్యూషన్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే. ఫస్ట్ వచ్చి లేజర్ చేసేటప్పుడు ఫస్ట్ నేను వచ్చి హెయిర్ డర్మా బ్లేడ్ అనేది చేసేసుకుంటా. డర్మా బ్లేడ్ చేసుకున్న తర్వాత అన్వాంట్ హెయిర్ లేజర్ మిషన్తో ఆ రూట్స్ని క్లోజ్ చేస్తానండి. ఈ ట్రీట్మెంటు సిరి దగ్గర అవైలబుల్ అండి. చాలామంది క్లయింట్స్ కూడా చేసుకుంటున్నారు, రిజల్ట్స్ కనిపిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు. దీని తర్వాత లేజర్ మిషన్ ఎలా పెడతాం అనేది చూపిస్తాను. చిన్న పిల్లలు బాధపడుతూ ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. సో వాళ్ళకి వచ్చి హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈ గ్రోత్ని మీరు డర్మా బ్లేడ్ లేజర్ చేసుకోకుండా మీకు ఏది నచ్చితే అది అంటే లేజర్ చేసుకోకుండా కొంతమంది వచ్చి థ్రెడ్డింగ్, వ్యాక్స్, కొంతమంది డైరెక్ట్గా రేజర్ పెట్టేస్తారండి. అలా పెడితే స్కిన్ హార్డ్ అయిపోకుండా మీ హెయిర్ మెయిన్ హార్డ్ అయిపోతుంది. స్కిన్ కన్నా మెయిన్ హెయిర్ హార్డ్ అయిపోతుంది. అంటే గ్రోత్ అనేది మీరు ఇంకా అవి పెట్టడం వల్ల పెంచుకున్నట్టే అవుతుంది తప్ప హెయిర్ని మీరు గ్రోత్ కంట్రోల్ చేసినట్టు అవ్వదండి. కాబట్టి ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే లేజర్ చేసుకోండి, లేదంటే అలాగే వదిలేసేయండి. దయచేసి ఎవరు థ్రెడ్డింగ్స్ అలాగే రేజర్స్, బీట్లు అవి ఏవి పెట్టి స్కిన్ని హెయిర్ని పాడు చేసుకోవద్దు. సో గ్రోత్ అనేది కంట్రోల్ అవ్వాలి అంటే హార్మోన్ కంట్రోల్ అవ్వాలి. వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్ అయితే కానీ ఆ గ్రోత్ అనేది కంట్రోల్ కాదు. సో ఎవరికైనా లేజర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సిరిని కాంటాక్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.